సిపిఐ సిద్ధాంతం అంటున్నావు. ఏం లెక్క అన్న ఇది? అన్న రికార్డ్ చేస్తాను ఇక కొంచెం మంచిగా చేసుకోవే, మాట్లాడతా. నువ్వు రికార్డే చేసుకో, నువ్వు ఏదైనా చెప్పన్న ఇప్పుడు చేసుకోవే. ఏమంటావు అన్న? రైతు బంధు అనేది 30 ఎకరాలున్నా 100 ఎకరాలున్నా 1000 ఎకరాలున్నా ఇవ్వాలంటావు. ఇయ్యాల బరాబర్ ఇయ్యాలంటే ఎందుకు అని అంటే, ఒక అరెకరం ఉన్నోడికి ఎకరం ఉన్నోడికి వ్యవసాయం చేస్తే ఏ వర్షాలు రాకనో లేకపోతే మసిపోయిందాగో రోగాలు వచ్చో ఏదో ఒకటి వస్తే నష్టపోయేది 5,000 10,000. అదే 20 ఎకరాలు 50 ఎకరాలు 100 ఎకరాలు ఉన్నోడికి అదే వానలు పడకనో రోగాలు వచ్చో నష్టపోతే నష్టం కూడా అంతే లక్షలలో ఉంటదన్న. అలాంటి వానికైనా రైతు బంధు ఇవ్వడంలో తప్పేం లేదు. సరే సరే అన్న. నువ్వు ఎకరం ఉన్నోడికి పొదడి లేతాడు, పోతాడు, కలుపు తీసుకుంటాడు, దున్నుకుంటాడు, చేసుకుంటాడు. 1000 ఎకరాలు ఉన్నోడికి కూలీళ్ళని పెట్టాలన్నా, మరి ఆ పైసలు ఎన్ని చూస్తాయన్నా? సరే సరే మంచి పాయింట్ రైజ్ చేసినావన్నా. ఏం పాయింట్ రైజ్ చేస్తావన్నా? ఏ ఊరైతే నీకేందన్నా? పాయింట్ ముఖ్యం ఇక్కడ. ఇందులో ఊరేముందన్నా? ఏ ఊరన్నా మీది? ఆహా